వైసీపీ టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. సీఎం జగన్ పై దాడి వెనుక టీడీపీ నేతల హస్తం ఉందంటున్నారు వైసీపీ నేతలు. కోడికత్తి బ్యాచ్ మరో నాటకానికి తెరలేపిందంటున్నారు టీడీపీ నేతలు. దిగజారుడు రాజకీయాలు చేయాల్సిన అవసరం తమకు లేదంటున్నారు. ఎన్నికలకు ముందు మళ్ళా ప్రజల స్పందన బాగుంది, మళ్ళా ముఖ్యమంత్రి అవుతున్నారు రాష్ట్రానికి అని కుట్రపూర్వకంగా అప్పుడు కూడా విశాఖ నగరంలో నడిబొడ్డున హత్యా ప్రయత్నం జరిగింది. మళ్ళా ఖచ్చితంగా ఎలక్షన్లో ఒక నెల రోజుల ముందు మళ్ళా అదే ఉద్దేశంగానో కుట్రపూర్వకంగానో మళ్ళా ఆయన ప్రాణాలకే ముప్పు జరిగే విధంగా దాడి జరిగింది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి సంఘటనలు ప్రజాస్వామ్యంలో మళ్ళా పునరావృతం కాకుండా ఉండేటట్టు ఎలక్షన్ కమిషన్, ముఖ్యంగా ఎలక్షన్ కోడ్ నిబంధనలు మార్పులు జరిగింది కాబట్టి ఎలక్షన్ కమిషన్ దీనిపై తీవ్రంగా స్పందించి ఎంక్వైరీ చేసి దోషులు ఎవరైనా ఈ దాడికి కారకులైన వారిని కఠినంగా శిక్షించటమే కాక రాష్ట్ర ప్రజలందరికీ ఈ దాడి వెనుక ఉన్నవారి నిజ స్వరూపాలు కూడా ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ప్రభుత్వానికి ఎలక్షన్ కమిషన్కి విన్నపం చేసుకుంటూ ఉన్నాం. ఇవాళ 307 కేసు అంటున్న వాళ్ళు సిబిఐని ఎందుకు అడగలేకపోతున్నారు? సిబిఐ విచారణ కావాలని మేము చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ని అడుగుతాం, విజ్ఞప్తి చేస్తాం. దీని మీద పూర్తి స్థాయి విచారణ జరగాలి. 5 ఏళ్ల క్రితం కోడికత్తి డ్రామా జరిగింది, 5 ఏళ్ల క్రితం బాబాయ్ హత్య జరిగింది. ఇవాళ కూడా ముద్దాయిల్ని కాపాడుతూ వాళ్ళకి రక్షణ ఇస్తూ మళ్ళీ వాళ్ళని ఎన్నికల్లో పోటీ చేపిస్తూ మళ్ళీ ఇవాళ సేమ్ డ్రామా 5 ఏళ్ల క్రితం ఏ వాడారో అదే డ్రామా ఇవాళ గులకరాయి డ్రామా, గులకరాయి దాడి, ఈ రాళ్ళ దాడి అగంతకుడు అంటున్నారు, క్యాట్ బాల్ అంటున్నారు, ఎయిర్ గన్ అంటున్నారు. ఒక ఆయన సౌండ్, అంత పెద్ద సౌండ్ ఉంటే శబ్దం విన్నాను అంటున్నాడు ఒక ఆయన. ఈ విధంగా మీ డ్రామాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు 24 గంటల నుంచి చూస్తూ ఉన్నారు. కాబట్టి ఇమ్మీడియట్గా దీని మీద సిబిఐ విచారణ మేము డిమాండ్ చేస్తున్నాం. చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం నాయకులకి నేను చెప్తా ఉన్నాను, రేపు మే 13వ జరిగే ఎలక్షన్లో ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎదుర్కోవటం చేతగాక ఎలాంటి దుశ్చర్యలకు, దుర్మార్గమైన చర్యలకు మీరు ఒడిగడతా ఉన్నారు. ఖచ్చితంగా తగిన మూల్యం మే 13న తీర్చుకుంటారు. చివరాఖరికి వచ్చిన తెలుగుదేశం పార్టీకి పతనానికి చివరి అంచుల్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు కానీ జనసేన పార్టీకి సంబంధించి కానీ బీజేపీ వాళ్ళకి ఈ ఉమ్మడి కూటమికి ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాను. ఇలాంటి చర్యలకు బాటుపడ్డ వాళ్ళు ఖచ్చితంగా కూడా ప్రతిఫలం అనుభవిస్తారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఖచ్చితంగా ప్రజలు ఈ చర్యలను పూర్తిగా కూడా ఖండిస్తూ ఉన్నారు. ఎవరికి చెబుతారు ఈ డ్రామాలు? ఎవరితో ఆడిస్తారు ఈ డ్రామాలు? అందుకే సిబిఐ దర్యాప్తు చేస్తే మీ డ్రామా, మీ నాటకం, మీ షో మొత్తం కూడా బయటకు వస్తుంది. అందుకని సిబిఐ దర్యాప్తు చేయవలసిందే. ఆ ఎన్నికలకి కోడికత్తి దాడి, ఈ రోజున గులకరాయి రాయి దాడి. ఏమిటి వాటి అంటే ఈ రాయి ఆ రోజున కోడికత్తితో మీ బాబాయిని వేసి వచ్చేసారు మీరు. ఇప్పుడు ఎవరిని వేస్తారు? నేను ఎందుకంటున్నా, అమ్మ షర్మిల గారు మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. షర్మిల గారికి కూడా యాడక్వేట్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయాలని కూడా నేను కోరుకుంటున్నా. ఆమె లైఫ్ కూడా చాలా రిస్క్లో ఉంది. సునీత గారి లైఫ్ కూడా చాలా రిస్క్లో ఉంది. ఏదో జరగబోతుందో రాష్ట్రంలో. కట్టుదిట్టమైన సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయాలని కోరుతున్నాం. పవన్ కళ్యాణ్, చంద్రబాబుల యొక్క ఈ విద్వేషపూరిత రాజకీయాల కారణంగా వాళ్ళు పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని భౌతికంగా లేకుండా చేయటానికి నిన్న ఒక
డ్రెస్ రిహార్సల్ చేసినారు. నిన్న ఆయన కన్ను పోగొట్టాలని చూసినారు, లేదా త్రుటిలో ఆయన కణిత మీద పడునుంటే ప్రాణమే పోయి ఉండేది. చంద్రబాబు గత చరిత్ర అంతా కూడా హత్యా రాజకీయాల చరిత్రే. ఈ రోజున చంద్రబాబుకు పవన్ అనేటువంటి గాలి కూడా తోడైంది. ఇద్దరూ కలిసి జగన్మోహన్ రెడ్డిని నిర్మూలిస్తేనే ఎన్నికలలో గెలుస్తాము అన్నటువంటి కొత్త విధానాలకు తెరలేపి నిన్న బుల్లెట్ ప్రూఫ్ బండి దిగి ఆయన టాటా చెప్తుంటే కరెంటు పోవడము, ఆ తర్వాత దాడి చేయడం అనేది మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు టీడీపీ వాళ్ళు చేపించినారు అనేది ఇంకా ఇంతకన్నా దరిద్రం ఎక్కడైనా ఉంటుందా? నేను డాక్టర్ని, చిన్న కట్ అయితే ఆక్సిజన్ పెట్టిరి, ఐసీయూకి తీసుకుపోయిరి, ఏం జరుగుతుంది? ఫోటోలు అవే ఫోటోలు బయటికి వస్తాయి, ఏం జరుగుతుంది? ఈ డ్రామాలు నమ్మి మళ్ళీ మీకు ఓట్లు వేస్తారు అని అయితే అనుకోకండి. మీరు ఎన్ని డ్రామాలు ఆడితే అన్ని డ్రామాలతో మళ్ళీ మీరు ఓడిపోతారు. నాకు తెలిసి ఆడ డాక్టర్లు కూడా అదే చెప్పినట్టున్నారు. జగన్ గారికి బాగా పెద్ద గాయమైంది, 5 సంవత్సరాలు రెస్ట్ ఉండాలా అని చెప్పినారంట అక్కడ డాక్టర్లు. కాబట్టి పాపం 5 సంవత్సరాలు రెస్ట్ లో ఉంటే మా జీవితాలు బాగుపడతాయి, ఈ డ్రామాలకు ఎండ్ ఏదైతే ఉందో ఎండ్ వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. దాడి చేయించింది, దాడికి ప్రేరేపితం చేసింది, దాడి చేయాలని ఆలోచన చేసింది, కుట్ర చేసింది అంతా తెలుగుదేశమే. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా పోస్టింగ్లు పెట్టడము, అచ్చెన్నాళ్ళ లాంటి వ్యక్తులు దీన్ని కోడికత్తితో పోల్చడము చూస్తూ ఉంటే వాళ్ళు అసలు తెలుగుదేశం నాయకులా లేకపోతే సమాజంలో మనుషుల కింద కూడా మానవత్వం లేనటువంటి మనుషుల కింద కూడా ఉండేటటువంటి వ్యక్తుల కింద మనకి అర్థమవుతుంది. కాబట్టి మేమేమంటున్నామంటే ఈ విజయవాడ నగరంలో తెలుగుదేశానికి ఒక క్రిమినల్ రికార్డు ఉంది, నేర చరిత్ర ఉంది తెలుగుదేశానికి. అందుకనే తెలుగుదేశం ఎప్పుడు కూడా విజయవాడ నగరంలో పెద్దగా ఉన్నటువంటి పరిస్థితి లేదు. ఇక్కడ ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక తపనతో, ఒక కుట్రతో, ఒక కొంతమందిని ప్రోత్సహించి వాళ్ళు భరోసా ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యా ప్రయత్నం చేయడానికి నిన్న ప్రయత్నం చేశారు. ఎవడో చెప్తావా జగన్మోహన్ రెడ్డి, నువ్వు సీఎంవి, ఈ రాష్ట్రానికి భద్రత కల్పించాల్సిన నీకు భద్రత లేదంటే నీ చేతకాంతనం. నువ్వు చేపించుకున్నావు, ఇది 100% నువ్వే చేపించుకున్నావు. ఎన్నికల ముందు 6 నెలల ముందు కోడికత్తి డ్రామా ఆడావు. కరెక్ట్గా నెల రోజుల్లో ఎన్నికలు ఉన్నాయనగా బాబాయ్ హత్య, వివేకానందరెడ్డి హత్య చేసి నారాసుర రక్త చరిత్ర అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు నీ పత్రికల్లో ఛానల్లో ప్రచారం చేసుకొని రాజకీయ లబ్ధి పొందావు. మేం చెప్పడం కాదు, నీ చెల్లెళ్ళు చెబుతా ఉన్నారు. ఆ హత్య రక్తపు పునాదుల మీద నీ ప్రభుత్వం ఏర్పడిందని నీ చెల్లి చెబుతా ఉంది. అటువంటి నీచ చరిత్ర కలిగినటువంటి నువ్వు, నీ మీద రాళ్లు పడ్డాయా? రాళ్లు పడితే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కారణం అని చెప్పి పతోడు మాట్లాడుతూ ఉన్నాడు. అంబటి రాంబాబు, నీ వాళ్ళు వీడు మాట్లాడుతున్నారు.